జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భద్రత పెంచారు. రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్ల మండలం నిడుజువి గ్రామానికి చేరుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇప్పటికే ఆయనకు గన్మెన్ సెక్యూరిటీ పెంచిన పోలీసు ఉన్నతాధికారులు నిడుజువిలో 20 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డి గ్రామంలో లేకపోయినా సరే వారి ఇంటి వద్ద కూడా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. ఇక జమ్మలమడుగులో వైసీపీ, టీడీపీ, బీజేపీ కార్యాలయాల వద్ద కూడా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలింగ్ రోజు అల్లర్లు జరగడంతో అదనపు బలగాలు మోహరించాయి. పోలింగ్ రోజు దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇప్పటికే 46 మందిపై కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేపై దాడి ఘటనకు సంబంధించి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. మరొకవైపు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కారుపై దాడి చేసిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ సందర్భంగా జమ్మలమడుగులో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎన్టీవీ రిపోర్టర్ పని కూడా చేయాలి కదా.